హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురి దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. అందరికీ హ్యాపీ సండే అన్నమాట. మమ్మల్ని ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దోస్తులు వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. అసలు ఈ స్టోరీ ఏమైతుందో ఏం కాబోతుందో మీరైతే చూస్తూ ఉండండి. ముందు ముందు మీకే అర్థమైతుందన్నమాట. ఈ రోజు వీడియో ఏంటి అనంటే పెళ్ళం వద్దు ప్రియురాలు ముద్దు పార్ట్ 37 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ ఎందుకు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఓ అత్తమ్మ ఆగు ఒకసారి. నన్నే రాను అనేది నిన్నే గాని అసలు ఏమైంది, ఏం జరిగింది, ఏం చెప్పకుండానే నువ్వు సగంలోనే వదిలిపెట్టి పోతున్నావు. అసలు ఏం జరిగింది? ఏం లేదు, నీకే ముందు ముందు అర్థమైతుంది. తియ్యి దేనికి, ఏ విషయంలా? నీ అత్త విషయంలా. ఎందుకు మా అత్తమ్మ ఏం చేసింది? అత్తమ్మ ఎంత మంచిది అట్లనే అనిపిస్తుంది. ఇక నీకు ముందు ముందు తెలుస్తుంది గాని మీ భర్త పనిచేసి పైసంతా ఏడబెడతాండు. ఇంట్లకు అన్ని తీసుకొస్తాడు, మిగతాయి అక్కడనే ఉంటాయి. ఎందుకు మీ అత్తమ్మకి ఇస్తలేడా? అయ్యో మీ అత్తమ్మ అంటే మీ బావకు పానం. ఇప్పడుసుందే కాదు ఎప్పడుసుందో బగ్గ పానం. ఎన్ని పైసలు వచ్చినా అవన్నీ అవ్వ చేతులనే పెడతాడు. అవ్వ చేతులకు పోయినాయి అంటే నగలకు చీరలకు ఇక డోకా ఉండది. జరా జాగ్రత్త నువ్వు. ఇదేనా చెప్పాలనుకున్నది? మా అత్తమ్మ ఏ రోజు పట్టు చీర కట్టంగా చూసినావు? ఏ రోజు నగలన్నీ దిగేసుకుంది చూసినావు? చెప్పు, ఏ రోజు చూసినావు నువ్వు? అయ్యో గట్లా మొత్తుకోబడితివి. ఏదో నీ మంచి గురించి చెప్పుదా అంటే నా మీదకే ఒర్రబడితివి. మంచి గురించి చెప్పినట్టు లేదు, ఏదో మమ్మల్ని విడగొట్టాలని మాకు లొల్లిలు పెట్టియాలని చెప్పచ్చినట్టు ఉన్నది. నీ కథలు అందరికీ తెలుసు, నాకు కూడా అన్ని అర్థమైనాయి. నా భర్త నాకు అన్ని చెప్పిండు. ఆల్రెడీ ఇల్లు మంచి ఉండే కుటుంబాన్ని నువ్వు విడగొట్టినవు. ఆ పాపము ఊరికే ఓదు నీకు. మళ్ళా ఇంకేం పాపాలు చేయాలని అనుకుంటున్నావు? మమ్మల్ని విడగొడితే నీకు సంతోషం అనిపిస్తుందని అనుకుంటున్నావా ఏంది? ఇప్పటికే కుక్కలు కూడా మెచ్చని బతకైంది నీది. ఏమైందే పొల్లా? ఏం లేదు, ఏం లేదు. ఏదో అంటాంది. ఏమైందిరా మానసా? ఏం లేదు, మా అత్తమ్మ మీద నా భర్త మీద ఈమె ఎక్కిచ్చి ఏమో ఏమో చెప్పుతుంది విడిపోవాలని. అబ్బో నువ్వు భలే హుషారున్నావు పో. నేను ఎప్పుడు చెప్తిని మావయ్య ఉన్నాడా అని అడిగినా గంతే. అంత మాత్రానికే నా మీద ఉట్టిస్తావు. చూసినావా ఆంటీ ఎట్లా మాట్లాడుతుందో? మనుషులు రాగానే మాట మారుస్తుంది. ఎగ్గో అనిపిస్తలేదా అని నీకు? ఇప్పటికే నువ్వు అనుభవించుతాంది సాల్తలేదా ఏంది? సొంటోలకు సిగ్గు ఉండది, శరం ఉండది, ఏముండది. మంది జీవితాలు నాశనం చేయడానికే మోపైతారు. పోసక్క ఇప్పుడు నేను ఏమన్నా ఇవన్నీ చదువుతాన్నావు. నా బతుకు మంచిగా లేకనే ఓ సాగు చస్తాన్నావు. కాడికి పోయి మీరందరూ నా మీద ఎందుకు ఎడతారు? మరి ఆ పిల్లకు నువ్వెందుకు కలిసినావు? నువ్వెందుకు ఈ సోదంతా చెప్పుతాన్నావు? వాళ్ళ అత్త గురించి వాళ్ళ భర్త గురించి నువ్వు ఆమెకు చెప్పాల్సిన పనేంటి? నేనేం చెప్పలేత్తి ఉన్నారు అందరికందరు. అబ్బో ఇది బహురూపులది కాదు. అట్లా అందుకోరా. ఎప్పుడన్నా గిట్లనే నిన్ను చెడగొడదామని ఏదన్నా మాటలు చెప్తే అస్సలకే నువ్వు ఆమె మాటలు పట్టించుకొని ఎగురకు. అర్థమైందా? మీ అత్త మంచిది, నీ భర్త మంచోడు. వాళ్ళిద్దరంత మంచోళ్ళు ఎవ్వరు లేనే లేరు. ఇది వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసి బాగా రుబాబి ఎత్తాంది. గదే ఆంటీ, నాకు తెలియదా ఆమె సంగతి? ఆమె ఏసుంటిది ఏం కథ అనేది నాకు అన్నీ తెలుసు. నేను షాప్ కాడ ఉంటే ఏందో ఏందో అన్నది. మరి ఏంటి అని అడుగుతాను వచ్చేసరికి మా అత్తమ్మ గురించి గట్లా చెప్తుంది. అని మాటలు పట్టుకోకు బిడ్డ. బంగారసంటి కుటుంబం మీ అత్త, నీ మొగడు మంచోళ్ళు. వాళ్ళని చూసుకొని నువ్వు బతకాలి గాని దీని మాటలు పట్టుకుంటే కుటుంబం మళ్ళా ఎడిపోతుంది. నేను అట్లా చేసేదాన్ని కాదా ఆంటీ? అరే తీపో ఇంటికి పో. అబ్బో బౌరూపులాడదో మంచిగా ఈ పిల్లకు ఎక్కిచ్చి వాళ్ళ ఇంట్లో లొల్లిలు పెడదామని చూస్తుంది. దొంగ మోకబ్ది. అరే రామా, ఎగ్స్ చెత్తా అనిపోయింది. అటే ముట్టింది కదా, ఏం చెత్తాంది ఇంతసేపు? ఏమయ్యా ఉన్నావా ఇంట్లో? ఏమైంది? కాదు కోడలు ఎగ్స్ చెత్తా అనిపోయింది. అటే ముట్టింది కదా.
నేను తేకపోదునా గామెకెందుకు చెప్పినావు? నువ్వు తాళం చేస్తానవని. వచ్చింది కదా. అయ్యో ఎగ్సేవిరా. అత్తమ్మ షాప్లా ఇక లేవట, ఆయన ఇంటి దగ్గరికి పోయిండు తీసుకొస్తాను గాని ఇక నేను సప్పుడేక వచ్చేసిన. ఓర్ని నువ్వు పోయి అర్ధగంట సేపు అవుతాంది, ఇంతసేపు ఏం చేసినావు అప్పటి నుండి? ఏం లేదు అత్తమ్మ, ఒకళ్ళు కలిసిర్రు, వాళ్ళతోటి మాట్లాడినా. వర్రా ఏమైంది? అదే కలిసింది మామయ్య రెండో భార్య. నువ్వు గదింతోటి ఎందుకు మాట్లాడినావు? అయ్యో నేను మాట్లాడు కాదత్తమ్మా, ఆమెనే మీ మామయ్య ఉన్నాడా అని అడిగింది. మామయ్య ఫోన్ లిఫ్ట్ ఎత్తలేడు, ఉన్నాడా ఏం చేస్తుండు అని అడిగింది. ఎందుకట దానికి మామయ్య గురించి ఎందుకట? ఇంకేం చేస్తుందట, ఇంకా ఏం ఇజ్జతి తీస్తుందట. ఏమో అత్తమ్మా ఇక తెలియదు, ఇక ఏందో ఏందో అని అన్నది. ఇక నేను గట్టిగా అందుకున్నాగా పోషాంటి కూడా వచ్చింది. ఇక ఆమె కూడా 4 అనేసరికి సప్పుడేక పీకింది. దొంగముండ దేని గురించి అన్నది, దానికి అట్టిగా గెలకంది మనసున పడతలేదట్నా ఏంది? దాని బతుకు అది బతకక మనతోటి ఎందుకు? ఏందో ఏందో అన్నది. మీ అత్త సోకులు పడుతుంది, ఆ చీరలు కొంటది, నీ మొగని సొమ్ము అంతా ఖరాబ్ చేస్తారు, నువ్వు జాగ్రత్త పడు అది ఇదని ఒరుతుంది. దాన్ని జుట్టు పట్టుకొని ఒకసారి మన ఇంటికాడికి ఈడ్చుకు రావద్దారా నువ్వు? ఈడ్చుకత్తే దాని ఆట నేను చెప్పుదును. నేను 4 అందుకున్నత్తమ్మా, అక్కనే అందుకున్నాక ఆయన సప్పుడేక పోయింది. చూసినావా దాని బాగోతాం? ఇప్పుడు ఇన్ని రోజులు ఏ సప్పుడు లేదు, మళ్ళీ ఇప్పుడు నువ్వు పోతలేవు, నువ్వు దానికి దగ్గరికి పోతలేవని అది ఎన్ని వేషాలు పడుతుంది. అయినా అది నా గురించి ఎందుకు అడుగుతుంది? దాని ఫోన్ రాకుండా నేను బ్లాక్ లిస్ట్ లా పెట్టుకున్నానే, అందుకే కావచ్చు అడిగింది కావచ్చు. దానికి ఇంటికొచ్చే ముఖం ఉన్నదా? ఒకసారి ఇంటికత్తే నీ అక్క నా చెప్పు పట్టి దాని ముఖం మీదనే ఇసురుతా. అది నా గురించి నా కోడలికి ఎక్కిచ్చి చెప్పుడు అవసరమా? ఏమో తీయే, దాని బొంద పెట్ట, దాని సాగు చెయ్యా, అది ఎక్కడిదో ఇక్కడికి వచ్చి దాపురమైంది, మన కుటుంబాన్ని మొత్తం పెంట పెంట వేసింది. అరే మానస, నువ్వైతే దాని మాటలు పట్టించుకోకురా. ఎప్పుడైనా సరే ఏం చెప్పినా కూడా దాని మాటలు పట్టించుకోకుండా మా దగ్గరికి ఒకసారి నువ్వు గుంజుకరారా. గుంజుకత్తే దాన్ని 4 దాన్ని నేను అడుగుతా. సరే అత్తమ్మా పోనీటి, అడ్డమైన గురించి మనకెందుకు? నువ్వేందో బావేందో నాకు తెలుసు కదా. సరేతి అక్క ఫోన్ చేస్తాంది రమ్మని. అవునే అమ్మా, నీకేమన్నా తెలివి ఉన్నా అదే? నేను గక్కడికి పోయి అక్క మధ్యలో బావ మధ్యలో ఎట్లుండాలి? అసలు నువ్వు నన్ను ఎట్లా పొమ్మంటున్నావు? నాకైతే అర్థమే అయితలేదు. ఏంటి ఉంటే ఏమైతుంది? నువ్వు ఇక్కడ ఉంటే సెట్ కావు. అక్కడనే వాళ్ళు ఏదన్నా పని చూస్తారట, అక్కడనే పని చేసుకుంటా ఉండిపో. ఎవరినొక్కలను లగ్గం చేసినాక ఇడికి అద్దువు గాని. ఓ అమ్మ, అయిందేదో అయిపోయింది, ఇప్పుడు దాన్ని నేను మర్చిపోయినా. సప్పుడేక ఇంట్లోనే ఉంటున్నా, నువ్వు చూస్తున్నావు కదా. ఇక ఏదన్నా ఒక పని చూసుకుంటా, పని లెంకులాడుట్లా బిజీ అయిపోతాయి. ఇక నేను కానీ ఏదన్నా ఒక పని దొరికింది అని అంటే అదే పని చేసుకుంటా బతుకుతా గాని నా గురించి టెన్షన్ తీసుకోకుర్రి. ఆ బౌరూపుల్ది నీ జీవితం సంకనాకిపించింది. మళ్ళా సాటుగానో నేటుగానో దాంతో మాట్లాడినట్టు నువ్వు కనిపించాలే. ఇక చూడు, గింత జరిగింది, పంచాయతీ అయింది, నీ అవ్వ గదింతోటి నేను మాట్లాడతానా అనే. ఏమో మరి నువ్వు ఏం చేస్తావో ఏం కథనో చూస్తా కదా. సరే తీయే, మా ఫ్రెండ్ గారి దగ్గరికి పోయత్తా. వాడు మరి ఏదన్నా పని చూర్రా అని చెప్పస్తా. ఫ్రెండ్ గాడు ఉన్నడే గడా ఒకడు, నీకు తెలియదు, నేను పోయత్తావు. సరే మరి పోయిరాపో, వెళ్దిరా. సరే. ఈ బార్కవ్ తోటి పెద్ద బాధ అవుతుంది. అటు అక్క దగ్గర పోయి బతుకుపోరా అనంటే వీడు పోతనే లేడు కదా. పుట్టిని ఉరిచిపెట్టి ఎట్లా పోతాడు? దాన్ని కలవక ఎన్ని రోజులైతాంది. మా అక్క పోవాలని చూసినా, మా అక్క పోయినాక ఇక నాకు అడ్డెవరు? కృష్ణగాడు ఏం చేస్తాడో, ఎన్ని పిలుసుడు ఎందుకు ఇప్పుడు? వస్తన్నవారా? ఏమైందిరా? ఫోన్ లేదు, ఏది లేదు. ఆ ఫోను మా అక్క దగ్గర ఉండే, అది పోయేదాకాని నీ దగ్గరికి రాలేదే. ఎందుకంటే అది వట్టిగానే కనిపెడుతుంది మా అక్క. ఇక వాళ్ళు నన్ను రమ్మని టార్చర్ చేస్తుర్రు గాని నేను పోను. ఇన్ని రోజులైతుందిరా నీతోని నిమ్మలంగా మాట్లాడి, నిమ్మలంగా లేక దా ఇంట్లోకు పోదాం. అమ్మున్నదా? పనికి వేయింది లేదు. సరేపా. ఇన్ని రోజులైతుందే నిన్ను హగ్ చేసుకోక, నీ దగ్గరికి వచ్చి మాట్లాడక.
అవునరా, నువ్వు ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తావా అని నీ ఫోన్ పట్టుకొని కూసుంటున్నా. కానీ ఎక్కడి నుండి ఫోన్ అయితే వస్తలేదు. కనీసం ఇటు వస్తావేమో కనిపిస్తావేమో అంటే కూడా నువ్వు అచ్చుడే లేదు తెలుసా. ఇక నన్ను మర్చిపోయిండు కావచ్చు పూర్తిగా అని అనుకుంటున్నా. ఆ పానం నీ దిక్కు అలవాటు పడ్డది. అట్లా అలవాటు పడ్డాక ఎట్లా మర్చిపోతా చెప్పు. నేను నిన్ను ఎట్లా మర్చిపోతా అని అనుకున్నావు చెప్పు. నాకు అస్సలు మనసున పట్టులేదు, పిచ్చి లేసుడు తెలుసా. ఇక మా అక్క నేను బయటకు ఎటుపోయినా నా మీద కన్నేసి ఉంచుతుందని నేను రాలేదు, కానీ నిన్ను ఇక్కడ ఉంచింది నేనేనాయే. ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు, నిన్ను చూసుకోవచ్చు, నీతోటి ఉండొచ్చు అని. అవునారా, నాకైతే ఇల్లు దొరుకుతుందో దొరకదో అని మస్తు టెన్షన్ పడ్డా తెలుసా. రాజును కూడా చూడమన్నా, అయినా అంతట తిరిగి వచ్చిండు, ఏడలేదు అని అన్నాడు. ఇక నువ్వు ఫోన్ చేసేసరికి నా ప్రాణాలు లేచొచ్చినాయిరా. నువ్వు నన్ను మర్చిపోతావు కావచ్చు, నా దగ్గరికి రావు కావచ్చు అని అనుకున్నా. అట్లా అనుకోకే, అస్సలకే నా ప్రాణం ఉన్నంత వరకు అది అస్సలకే జరగది, అర్థమవుతుందా. ఇక ఏదన్నొక్క పని చూసుకోవాలి, చేసుకోవాలి. సరేరా, నన్ను వదిలిపెట్టకు. నిన్ను ఎంతగానో ఇష్టపడుతున్నా నేను. వదిలిపెట్టనే, నిన్ను వదిలిపెట్టటోనైతే ఇప్పుడు నీ దగ్గరికి అద్దునా చెప్పు. ఇక రాత్రి అచ్చుడు వీలు కాదు సరేనా. మా అమ్మ నా పక్కకే వంటుంది. ఎప్పుడైనా వీలైనప్పుడు గిట్లనే పొద్దందాకా వస్తా. ఇక ఫోను వాడుతున్నా, నేనే బయటకొచ్చి ఫోన్ చేస్తా కానీ నువ్వైతే ఫోన్ చేయకు, అర్థమైందా. ఇక మా అమ్మకు అట్టట్టుగానే డౌట్లు వస్తాయి. కొన్ని రోజులు నా మీద నమ్మకం వచ్చేదాకా ఇక గిట్లనే మెయింటైన్ చేద్దాం. నా మీద నమ్మకం వచ్చినాక ఇక మా వాళ్ళే మళ్ళా అదైతారు సరేనా. సరే, నువ్వు నా దోస్తుగానికి చెప్తా, ఏదన్నా అవసరం ఉంటే వానికి ఎప్పు, వాడు తీసుకొస్తాడు. అంటే పైసలు ఇయ్యి, నువ్వు ఏదన్నా అవసరం ఉంటే తీసుకొస్తాడు. సరే. ఇంత నీ మొగుడు రాడు కదా ఇడికి, వాడు ఫోనే లిఫ్ట్ చేస్తలేడు. దానికి ఎందుకు ఎత్తున్నావు? అట్లనే ఏదన్నా అవసరం పడుతుంది కదా అని ఫోన్ చేస్తే వాడు ఫోనే లిఫ్ట్ చేస్తలేడు. వాడు ఎందుకు వస్తాడు? వాడు వచ్చినా కూడా ఇక నేను రానియ్యా. నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు వస్తా అని అంటున్నావు కదా. నువ్వు రావు కావచ్చు, నన్ను మర్చిపోతావు కావచ్చు, ఏదన్నా మొగ దిక్కు ఉండాలి కదా, లేకపోతే మేము ఎట్లా అన్నట్టు వానికి ఫోన్ చేసినా కానీ ఇక ఇప్పటిసుంది ఫోన్ చెయ్యా, వాన్ని రమ్మనా సరేనా. సరే, నేనే వస్తా, నేనే పోతా, కానీ కొన్ని రోజులు కొంచెం దూరం అంతే తప్పించి తర్వాత అన్నీ సెట్ అవుతాయి. మీ వాళ్ళు పెళ్ళి అంటారు కదా. పెళ్లి లేదు, నాకు నిన్ను వదిలిపెట్టి పెళ్లి చేసుకోవాలని అస్సలకే లేదు. చూద్దాం తర్వాత. సరేలే. సరే మరిగా నేను పోతా. మళ్ళా మా అమ్మ ఇంతసేపు ఏడవేండో అని అనుకుంటది. మా ఫ్రెండ్ గానికి చెప్తా సరేనా. సరే, వెళ్ళొస్తా మరి. వానికి చెప్తా వాడు బయట ఉంటే సరేనా. సరే. ఊకే వచ్చి ఫోను ఇటే మాట్లాడుతుండు కదా, ఆయనకు లవర్ ఉన్నదా ఏంది? ఉన్నది. సరే సరే, పా మరి. సరేనే, ఓ ఇంట్లోకి పో, నేను మనతోటి మాట్లాడతా. సరే. ఏయ్, ఒక నిమిషం ఆగే మళ్ళీ ఎత్తా. ఎప్పుడు వచ్చినావు? నేను ఇంతకు ముందే వచ్చిండ్రా, మరి వీళ్ళు ఇక్కడికి వచ్చినప్పటి నుండి రాలేదు కదా అని వీళ్ళను చూద్దాం మరి ఎట్లా అనిపిస్తుంది ఇంట్లో అని అడుగుదామని వచ్చిన. ఏమన్నారా? మంచిగానే అనిపిస్తుంది, మంచి ఇల్లే కదా. అదే గాని అరే వీళ్ళు ఎప్పుడన్నా ఏదన్నా అడిగితే తీసుకొచ్చి ఇయ్యిరా. దేనికిరా? అంటే గట్ల కాదురా, ఇక ఆడోళ్లే కదా, ఎప్పుడన్నా నేను అందుబాటులో ఉండా ఏదన్నా కదా చికెనో మటనో ఏదన్నా అడిగితే తీసుకొచ్చి ఇయ్యి. అదిరా, ఎందుకు? వీళ్ళు నీకు ఏమైతారు? ఏమావుడు ఏం లేదురా, కొంచెం తెలిసినోళ్ళు దగ్గరోళ్ళు అంటే తెలిసినోళ్ళేరా. ఫస్ట్ మా ఇంటి ముంగట మా ఇంటి దగ్గర ఉన్నోళ్ళు, అట్లా బాగా పరిచయం అన్నట్టు, ఒకలకొకలము క్లోజ్ అన్నమాట. ఇక అక్కడ వాళ్ళు ఖాళీ అయ్యమన్నారని వీళ్ళు ఇక్కడికి వచ్చిర్రు గంతే. ఆహా, సరేరా, చేస్తలే. సరే మరి నేను పోతున్నా. ఇక ఉండలేవురా కాసేపు, ఇప్పుడే వచ్చినవేమో. నేను వచ్చిండ్రా, బానే సేపు అర్ధగంట సేపు అవుతుంది. అవునా, సరే. ఇంటి దగ్గర వాళ్ళు అయితే గింత కేర్గా గింత చేస్తారా? ఏదో ఉన్నట్టున్నది కథ గాని, లేకపోతే వీడెందుకు వీళ్ళకి ఇల్లు చూస్తాడు, వీడెందుకు వీళ్ళను ఈడ ఉంచుతాడు, ఏమోపో మనకేంది గాని. పోయిందా? పోయిండు. సరే సరే. నీకు ఈయనెట్లా తెలుసు? మా ఇంటి దగ్గర ఉంటారు, ఇక అట్లా బాగా
చేయమన్నట్టు. అవునా, సరే సరే. పోరడికైతే ఎవరున్నారో ఏమో గాని అబ్బా 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 ఇటు వచ్చి ఊకే సోది పెడతాడా పొల్లతోటి. ఈడు ఏదన్నా ఒక పని చేస్తే మంచిగుండు, ఆ పని చేసిన పైసలు తీసుకొస్తే మాకు ఎల్లు కదా. ఈడు పని చేయకుండా అట్టిగా వచ్చి పాడైతాండు. ఏదన్నా ఒక పని చూసుకోమని ఒత్తిడి వెయ్యాలే. దాన్ని అస్సలకే నమ్మకే లత. అది నీ కోడలతోటి పొద్దుగాల ఏమో ఎక్కిచ్చి చెప్పుతాంది. నేను పోయి 4 దులిపినాక అది పీకింది. అదే అదే పోషక్క చెప్పింది. మరి నా కోడలకు ఎక్కిచ్చి ఇంకా ఏం చేద్దాం అనుకుంటాందో ఏమో. అవు పోషక్క, దాన్ని ఈడ్చుకొచ్చి లత ముంగట వారెత్తే అయిపోవు కదా. చెప్పుడు మాటలు ఎందుకట దానికి? చెప్పుడు అంత అవసరమా? యా దానికి గట్లున్నది బలుపు. అబ్బో లంగది కాదది. దాని మోకమ్మ అండ మళ్ళా అక్కడెన్నో ఇల్లు చూసుకొని ఉంటున్నట్టుంది కదా. మళ్ళా ఆడ ఎవరిని పడుతుందో ఏం చేస్తుందో. ఎవరినన్నా పట్టుకొని ఏమన్నా చేసుకొని ఇంకా 10 పంచాయతీలు పెట్టించుకొని మేము బోము, మాకు దాని గురించి సంబంధమే లేదు. నేను రాజుకు కూడా చెప్తున్నా, దాంతో మాట్లాడకు, దాని ఇంటికి పోగు అని. ఇక రాజు ఫోను కలవకుండా పెట్టుకున్నాడు కాబట్టి మావయ్య ఏం చెప్తుండు అని అడుగుతుందట బౌరూపుల్ది. దాని కాన్లు మండ అవి సత్యనాశనం అయిపోతుంది. గట్లనే నీ కలకల కలిగి అనుభవించదే. ఏం అనుభవిస్తుంది నర్సక్క? దాని బతికే మంచిగున్నది. అయ్యో కాలం అనేది సమాధానం చెప్తదే, కర్మ అనేది వదిలిపెట్టి పోదు. అంతే అంతేగాని ఆ పోరన్ని పట్టింది, పోరని బతుకునైతే ఆగం చేసింది. దాని కాన్లు మండ. ఆ కోడల్ని కూడా ఇక నా మీద ఎక్కిచ్చి మేమిద్దరం లొల్లి పెట్టుకుంటే ఇక చూసి సంతోషిస్తా అని కావచ్చు. అసలు దాన్ని ఈ ఊర్లో లేకుండా ఎలగొడితే అయిపోవు. కానీ అదెట్లా పోతుంది? ఊరిసిపెట్టి పోదాయే. అదే కదా, ఏమవుతుంది దాని తినాలి అయ్య. దాని గురించి ఆలోచిస్తే మా మైండ్ అంతా ఖరాబ్ అవుతుంది. దానికి ఏం పుడుతుంది? అది మంచిగానే ఉంటుంది. ఓ బర్రె బలిసినట్టే బలిసింది. దానికి ఏం రందా మన్నా? అవు మరి ఏమైందవ్వా? ఇయ్యల్లా మనవరాలు జల్దేవన్నది. స్కూల్ నుండి వచ్చినాక బాగా అలసిపోయి అత్తందే. హోంవర్క్ రాపిచ్చిన కదా, ఇక తిన్నది పన్నది. అదే గాని ఇంకొక రూమ్ అయితే మంచిగా ఉండు కదా బిడ్డ. ఏమైతాను తీయే, ఈ 2 రూమ్లైనా మనకు సరిపోతున్నాయి. తీయి దొరకాలంటే ఏడ దొరుకుతుంది ఇల్లు? వాన్ దినాలి అయ్యా, వాడు నన్ను వేసుకున్నందుకు ఇల్లన్న కట్టిత్త పట్టే అని అనకపాయే. ఏదో తీయే, ఆయన పైసలు వేసిండు. ఇంకోడైతే నువ్వు గిసొంటి దానివి, గిట్ల ఎత్తాను గట్ల ఎత్తాను, నీకేంది ఇచ్చేది రూపాయి అని అందరూ. అదే గాని ఇప్పుడు నువ్వు ఒక్కదానివే పనికి పోవడతివి. నాకేమో ఎండ వడతలేకపాయే. ఏదన్నా పని చూసుకుందాము అని అంటేనేమో ఏం చూసుకున్నాడో అర్థమైతలేదే. అందుకే మొగన్ని దగ్గర పెట్టుకుంటే ఆడింతగా వాచుమానో గిచ్చుమానుగోను వేసే నీకు నెలకు 8,000 అట్లా తీసుకొచ్చి ఇచ్చే. అట్లా చూసుకొని ఉండక నువ్వు వాణ్ణి రాకుండా ఎత్తివి. ఆయనతో వచ్చే పైసలు కూడా పీకే ఇప్పుడు ఇయ్యకుండా అయిపాయే. గదే గాని ఆడు మరి నా పిల్ల ఎట్లా, నా పిల్ల బడిపోతాంది అని మనకి సోయి ఉండద్దానే. నేను అద్దన్నంత మాత్రాన వాడకు నెలకు 4,000 5,000 ఇస్తే ఏమైతాంది? ఇంకెత్తడానే గిన్ని లొల్లిలైనాయి, గిన్ని పంచాయతీలైనాయి, నీ భాగవతాలన్నీ చూస్తూనే ఉండే. ఇంకా వాడు నిన్ను దగ్గర తీస్తాడని అనుకుంటానవా? మనం వచ్చి ఇయ్యాలటికి గిన్ని రోజులాయే, కనీసం ఇటు మొకై కూడా రాకపాయే నీ మొగుడు. ఆయనకి మనసిరిగింది కాబట్టే వాడు రాలేడు. ఇప్పటికన్నా ఏదో ఒక పని చేసుకొని బతుకుదాం గాని ఇసొంటి కథలు పడకు, ఇసొంటి లెక్కలు ఎయ్యకు. పిల్ల పెరుగుతాంది, రేపటి రోజున మళ్ళా నిన్ను చూసి ఆ పిల్ల ఎత్తది. నాకు తెలియదా అమ్మ పిల్ల పెరిగేది చేసేది? అదే చెప్తానా, గుర్తు పెట్టుకో. సరేతి, ఒక్క నిమిషం అయితే ఆగండి దోస్తులు. ఇది రియల్ స్టోరీ కాబట్టి అయితే ఏం జరిగిందో మీకు అదే చూపిస్తున్నామన్నమాట. ఇక ఇట్లనే కొన్ని రోజులు గడిచిపోతాయి అన్నమాట. కొన్ని రోజుల తర్వాత అయితే ఈ రాణి ఏం చేస్తుందనంటే, ఇప్పుడు పొలగాడు ఉన్నాడు చూసిర్రా, ఆ పొలగాన్ని లైన్లో పెట్టడానికి చూస్తుంది. మరి ఏమైతుందో మీరు చూడండి. ఇప్పటిసుంది అసలైన ట్విస్ట్లు అనేటివి ఉన్నాయన్నమాట. లాస్ట్కు రాణి బతుకు ఏమైంది అనేది మాత్రం ఖచ్చితంగా మీరు
సిరీస్ మిస్ అవ్వద్దు. తప్పు చేసిన వాళ్లకు ఎలా శిక్ష ఇస్తాడు దేవుడు, కర్మ అనేది ఎట్లుంటది అనేది మాత్రం ఖచ్చితంగా చూడండి. మరి రాణి బతుకు మంచిగానే ఉందా లేకపోతే రాణి ఎట్లా అయిపోయింది అనేది అయితే చూస్తూ ఉండండి. రోజు ఈ పిల్లగాడొచ్చి ఇక్కడనే ఫోన్ మాట్లాడతాడు కదా, రోజు నన్నైతే చూసేది చూస్తుండు. మరి నన్ను ఇష్టపడుతుండా లేకపోతే ఎట్లా? ఆ పోరడైతే చక్కగా వస్తనే లేడు, ఎప్పుడో ఒకసారి వస్తాండు పోతాండు. ఏదైనా పని చూసుకున్నావా అనంటే ఇంకా లేదు లేదు అని అంటుండు. వాడు వస్తేంది రాకపోతేంది గాని ఈ పిల్లగాడైతే మస్తు హ్యాండ్సమ్ ఉన్నాడు. ఆ చూపులకే నేను పడిపోయినా కదా. అమ్మయ్య వస్తుండు, లవర్ తోటి మాట్లాడడానికే కావచ్చు. ఆ లవర్ని నేను మెల్లగా తప్పిస్తే మంచిగుండు. వచ్చినవా పక్కకి? వచ్చిన్నే, చెప్పు. ఏ కృష్ణ, ఏంటి? ఎవరు ఫోను? ఊకే ఫోన్ మాట్లాడుతావు? వాళ్ళెవరు? ఎవర్రా వాళ్ళు? ఎవరికి చెప్తున్నావు? ఒక నిమిషం ఆగే చేస్తా. అవునా, మరి ఆమె ఎక్కడుంటది? ఊకే వచ్చి గంటలు గంటలు ఫోన్లు మాట్లాడతావు. ఇక్కడే ఉంటది. అవునా? అవును. మరి పెళ్లి చేసుకోవచ్చు కదా. ఇంకొంచెం టైం పడుతుంది. వాళ్ళకు ఒక అక్క ఉన్నది, ఆ అక్క మ్యారేజ్ అయినాక ఈమె మ్యారేజ్ చేస్తారు. అవునా, మంచి ఉంటదా? మరి మాకు పరిచయం చేయలేదు. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తాం. అంటే ఎట్లా అన్నట్టు మీ లవ్? మరి మేము ఇద్దరం క్లాస్మేట్స్, అప్పటి నుండే మా లవ్ స్టోరీ నడుస్తున్నది. ఓహో, సరే సరే. ఎందుకు? వట్టిగానే అడుగుతున్నా. ఊకే ఇటచ్చే ఫోన్ మాట్లాడతావు కదా, మరి అక్కడ మీ ఇంట్లో మాట్లాడవా? అమ్మో, నాకు మా అమ్మ అంటే భయం. అమ్మ ముంగట అస్సలకే మాట్లాడలేను నేను. ఆహా, వాళ్ళ ఇల్లు దగ్గరనేనా? మరి అటు పోతావా? రోజు పోతా ఆమెను చూడటానికి. ఆమె పేరు ఏం పేరు? శాన్వి. ఓహో, శాన్వియా? పేరు బాగుంది. అమ్మాయి ఎట్లుంటదో గాని. అమ్మాయి కూడా బానే ఉంటది. నాకు నచ్చితే అయిపోతుంది, అంతేగాని అందరికి నచ్చాలని రూల్ ఏం లేదు కదా. ఒకసారి రమ్మను, ఇటు చూద్దాం. నాకెందుకు చూడబుద్ధి అవుతుంది. అవునా, సరే మరి ఆవు, కాల్ చేస్తావు. హలో బేబీ. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం లేదు, కానీ ఏమైంది? ఒకసారి మా పాతింటికి వెళ్ళి రా. దేనికి? ఇక్కడ ఒకరు వచ్చిర్రని చెప్పినా కదా, అంటే రెంట్కి. అయితే ఆమెకు చెప్పిన అన్నట్టు రోజు నేను ఇటొచ్చే కాల్ మాట్లాడతా కదా, ఎవరు అని అంటే గిట్లా మా లవరు అని చెప్పినా, మాకు పరిచయం చేయవా అని అంటుందా అక్క. ఒకసారి రావే, చూస్తుందట. అమ్మో, నాకు భయం. భయం లేదేం లేదు, మా అమ్మ కూడా ఇంట్లోనే ఉంది. అక్కడ ఇటు రాదు మా అమ్మ, సరేనా? ఇరా, ఈ అక్క ఫ్రీగానే ఉంటది. సరే మరి వస్తున్నావు. రా. వస్తుందట అక్క, చూసేవు. అయ్యో, నన్ను అక్క అని పిలుస్తున్నవేంది? అద్దు, అట్లా పిలువకు. దేనికి? నేను నీకన్నేమంత పెద్దేం కాదు. అయ్యో, మ్యారేజ్ అయింది కదా, ఒక పాప ఉంది కదా మీకు. మ్యారేజ్ అయింది, పాప ఉంది గాని ఏదో అట్లా అయిపోయింది నా జీవితం గాని నాది ఏమంత వయసు కాదు. అవును, ఇక్కడికి వచ్చినప్పటి నుండి చూస్తున్నా, అసలు మీ భర్త లేడా లేకపోతే ఇట్లా మొత్తం ఇటు రానే రాడు కదా. ఆయనను నేనే వదిలేసిన. ఇక ఇప్పుడు నన్ను బోల్తా కొట్టి నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆయనకు ఆల్రెడీ ఫస్ట్ భార్య ఉంది, నీకు చెప్పినా కదా. ఇక అట్లాంటోతోటి నేనేముండాలని వదిలేసిన. ఆయన ముసలోడు అయిపోయిండు. అవునా, మరి వేరే పెళ్లి చేసుకోకపోయినావు? చూద్దాం, మంచోళ్ళు దొరకాలే కదా. ఆహా, రా. హాయ్ అక్క. హాయ్ హాయ్ రా. అబ్బో, మీ ఇద్దరు సేమ్ ఉన్నారు కదా, బక్కగా తెల్లగా. అందుకే మీ ఇద్దరికి మంచిగా మ్యాచింగ్ అయ్యారు. థ్యాంక్ యూ అక్క. సూపర్ ఉంది నీ సెలక్షన్. అవునా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. తిన్నావా? తిన్నా. మీరు తిన్నారా మరి? తిన్నాం రా. అట్టిగా బోరు కొడుతుందని బయట కూసున్నా. ఎప్పుడు ఈ కృష్ణ వచ్చి ఇక్కడనే మాట్లాడతాడు. ఇక మరి ఎవరితోటి మాట్లాడుతున్నావు, ఏం కథ, మీ పిల్లని చూపియవా అనంటే ఇప్పుడు ఫోన్ చేసి రమ్మన్నాడు. అవునా, సరే సరే. నువ్వు వెళ్తారా మరి? కాసేపు ఉండొచ్చు కదనే. ఎవరని చూస్తే ఎట్లా? అక్క దగ్గరకు వచ్చినట్టు ఉంటది కదా, కూర్చో అక్క దగ్గర. ఏమైతుంది కాసేపు? ఇప్పుడు అద్దు, అక్క ఇంటికాన్నే ఉంది. మళ్ళా ఎటు పోయినవని కోపం చేస్తుంది. రేపు వస్తలే. సరే మరి రేపు రా ఖచ్చితంగా, సరేనా? నేను ఫోన్ చేస్తలే. సరేరా. సరే అక్క, బాయ్. మరి వెళ్తున్నా. సరే. అబ్బో, మంచిగానే ఉన్నది. మీ ఇద్దరికి మంచిగా సెట్ అవుతుంది. బక్కగా తెల్లగా మంచిగా ఉన్నారు.
అవునా, థ్యాంక్ యూ. నీకు ఆ పోరెట్లా నచ్చి పాడైంది. ఊతే కొట్టుకుపోయేటట్టు ఉన్నది. దాని దగ్గర ఏమంత అందం ఉన్నది, ఏమంత సందం ఉన్నది. అబ్బో, ఆ బక్క ముక్క దాన్ని పట్టుకొని వీడు ఆగుతనే లేడు కదా. వినుకున్న ఆస్తికి అంతస్తుకు ఎంత అందమైన పిల్లు ఉండాలి. ఎట్లయినా చేసి వీళ్ళిద్దరిని విడగొట్టడానికి ప్రయత్నించాలి. ఇది ఎన్ని ఇయర్స్ నుండి లవ్? 8 years నుండి. అంటే ఏ క్లాస్ నుండి? 7th. అబ్బో, అవును మరి. సరేలే, పిల్లను ఏదో రకంగా విడగొట్టాలి నేను. 8 ఇయర్స్ నుండట, 8 ఇయర్స్ నుండి. హ, ఉన్నావా? ఏంటిది? ఏమైంది? ఏంటిది అని అనబడుతువి? కాదు, ఎందుకు వచ్చినవని అంటున్నా. అదే రావద్దా? రావద్దు, ఊకుకే రాకు. మా అమ్మ సీరియస్ అవుతుంది. నువ్వు వస్తున్నవని మా అమ్మకు తెలిసింది. ఎట్లా తెలుస్తాంది? మీ అమ్మ పనికే పోవట్టే. నేను ఎప్పుడో మధ్యాహ్నము రావడుతుని పోవడుతుని. ఇదో చుట్టుపక్కలోళ్ళు అందరూ చూసి మా అమ్మకు చెప్తుర్రు, ఒక పిల్లగాడెవలో మీ ఇంటికి ఊకే అత్తుండు అని. అవునా? అందుకే నువ్వు ఊకే మా ఇంటికి రాకు, అర్థమైతుందా? అయ్యో, గట్లంటున్నవేంద్రా అని ఇన్ని రోజులేమో రా 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 అని అంటివి, ఇప్పుడేమో అద్దు అని అంటానవు. నిన్ను చూడకుండా నేను ఉంటానా చెప్పు? ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేవు కదా. ఆ ఫోను ఖరాబ్ అయింది, అది పాత ఫోను. అది అస్సలకే లిఫ్ట్ అయితే లేదు. చేయించుకుందాము అని అంటేనేమో పైసలు లేవు. అవునా? అయ్యో, నా దగ్గర పైసలు ఉన్నా కూడా నేను చేయించుదును కదా. నీ ముఖానికి తినడానికే పైసలు లేవు, నువ్వు నాకేం చేయించుతావు, నన్నేం చూస్తావు? ఇంకా నీతోటి మాట్లాడు, ఇక నా బుద్ధి తక్కువ. సరే గాని నువ్వు మా ఇంటికి రాకు, నాకు ఫోన్ చేయకు, అర్థమైతుందా? ఆ భర్త కూడా వస్తాండు ఇంటికి. ఆయనకు మళ్ళా నువ్వు కనిపించినవనుకో ఇటు మొకేయి, ఇక మళ్ళా లొల్లీలు పంచాయతీలు పెద్ద పెద్దగా అయితాయి. అవసరమా ఆ లొల్లీలు పంచాయతీలు? సపడేక నీ సందాల నువ్వుండు, నా సందాల నేనుంటా. ఏందే గట్లంటావు? అవును, అంతే. ఊకుకే నా దగ్గరకు వచ్చి నాకు పిచ్చి లేపకు, అర్థమైతుందా? అంటే ఇన్ని రోజుల ప్రేమ మనది అట్టిదేనా అయ్యింది? ప్రేమ లేదు, దోమ లేదు, ఏది లేదు. ఆ బతుకు మంచిగా లేదు. నాకొక పిల్లున్నది, నేను ఇంత ఏదైనా పని చేసుకోవాలి, నా భర్త తోటి మంచిగా ఉంటే అయ్యో నా బిడ్డనే కదా అని ఇంత రూపాయో 2 రూపాయలో పెడతాడు. అట్టిగా నీతోటి ఉంటే ఇప్పుడు ఆయన రాడు, చూస్తే మళ్ళా లొల్లిలు అయితాయి. అవసరమా నాకు ఇవన్నీ? సపరేక ఏదో ఒక పని చేసుకొని పెళ్లి చేసుకొని సావు, అంతే తప్పించి నా దగ్గర కచ్చుకుంటా నన్ను డిస్టర్బ్ చెయ్యకు. చూసేటోళ్ళు తప్పుగా అనుకుంటుర్రు. ఇన్ని రోజుల ఆనంది మాట ఇప్పుడు ఎందుకంటావు? అంటే నా మీద ఇక బోరు కొట్టిందా ఏంది? నేనంటే నీకు ఇంట్రెస్ట్ లేదా? బోరు కొట్టడానికి నువ్వేమైనా వస్తువా లేకపోతే ఏంటిది? నువ్వు అవన్నీ మాట్లాడకు, మా ఇంటికైతే రాకు. నువ్వు గిట్లా మా ఇంటికి వచ్చినావనుకో, నేను మా రాజుకు చెప్తా, మీ అమ్మకు కూడా ఫోన్ చేసి చెప్తా, మరి మీ కొడుకు గిట్లా వస్తాండు అని. అద్దద్దు, మా వాళ్ళకి తెలిస్తే ఇంకేమన్నా ఉన్నదా ఇక? అందుకే నీ సందాల నువ్వుండు, ఆ సందాల నేనుంటా. అయిపోయింది, ఇన్ని రోజులు ఏదో జరిగింది, అయిపోయింది, నీ మర్చిపో. సరేతి. అమ్మయ్యా, ఏందో వీడు మోయర ముఖం పెట్టుకొని అత్తాండు. వీని ముఖం అంట చూసేటోళ్ళందరూ ఏమనుకుంటారు? వీడు కత్తాండు పోతాండు, వీనికి దానికేమో ఉన్నదని మళ్ళా లింకులు పెట్టి నన్ను ఏం చేస్తారో చుట్టుపక్కలోళ్ళు. అందుకే వీన్ని ఇటు రాకుండా వేసినాయిగా. వీని బొంద పెట్ట, వీడు రూపాయి తెచ్చినోడు కాదు, ఏందో అత్తాండి ఇట్లా రాని అనుకుంటా. వీన్నైతే ఇటు ముఖేయి రాకుండా వేసినయ్యా. అమ్మయ్యా, ఏం చేద్దాం, ఏం చేసుడో అర్థమైతలేదు. పిల్లనేమో స్కూలుకు వాయే, అమ్మనేమో పనికి వాయే. నాకు ఒక్కదానికి పిచ్చి బోరు కొడుతాంది. ఒకసారి గీ కృష్ణకు ఫోన్ చేద్దాం అట్టిగానే. హలో, ఏం చేస్తున్నావు కృష్ణ? ఏం లేదు. అయిపోయిందా మీ లవర్ తోటి ఫోన్ మాట్లాడడం? అప్పుడే అయిపోయింది, టీవీ చూస్తున్నా. అవునా, మీ ఇంట్లో తలనొప్పి టాబ్లెట్ ఉన్నదా? ఏమో చూడాలి, మరి ఎందుకు? కాదు, తల బాగా నొస్తుంది, తీసుకొచ్చి ఇస్తావా అని. అవునా, చూసి ఉంటే తీసుకొస్తలే. సరే, మర్చిపోకు ప్లీజ్. సరే సరే. ఎందుకో నా మనసు ఈ పోరన్ మీదకి మల్లుతుంది. ఆయనతోటి మాట్లాడబుద్ధి అవుతుంది, ఆయనతోటి చూసుకుంటా అట్లనే ఉండబుద్ధి అవుతుంది. కానీ పోరన్కి లవర్ ఉండే, ఆ లవర్ని ఎట్లయినా వేసి తప్పియాలి. 8 సంవత్సరాల ప్రేమ అంటే నాతోటి అవుతుందా? ఆమెను మర్చిపోయేటట్టు నేను చెయ్యగలుగుతానా? అసలు చూద్దాం ఎట్లయితుందో. అనుకున్నారా అక్క?
బా అక్క అని అనకమని చెప్పిన కదా. ఏమంటారు? రాణి అని పిలువు, తప్పేముంది. ఎంతైనా నీకు మ్యారేజ్ అయింది కదా, పాప ఉంది కదా, గట్లా. టాబ్లెట్ ఇగో తీసుకో. అయ్యో ఏమైంది? టాబ్లెట్ తీసుకోమంటే చేతి పట్టి గుంజినావు. అదేం లేదు, అంతా తల తిరిగినట్టు అయింది ఒకటేసారి. అయ్యో అవునా? లే లే మరి లే. బా లేవొస్తలేదు, నన్ను లేపవా ప్లీజ్. కళ్ళు తిరుగుతున్నాయి ఘోరంగా. అచ్చో అబ్బా థ్యాంక్ యూ. ఘోరంగా అంటే ఘోరంగా కళ్ళు తిరుగుతున్నాయి. అలా నొస్తుంది అన్నాక కళ్ళు ఎట్లా తిరుగుతాయి? తలనొప్పికి నేనేం తినలేదు, అందుకే కళ్ళు తిరుగుతున్నాయి. యా టాబ్లెట్ వేసుకొని కాసేపు పడుకుంటా. సరే సరే పడుకో, నేను పోతున్నా ఇక. కృష్ణ ఏమైంది? కాసేపు ఉండొచ్చు కదా, మళ్ళా ఇక్కడన్నా పడిపోత కావచ్చు అని భయం అవుతుంది. మా అమ్మ గిట్లా ఎవ్వరూ లేరు కదా. లేదు లేదు, నాకు పనుంది, నేను పోవాలి. సరేలే. ఇదేంద్రో అంత గిట్ల బిహేవ్ చేస్తాంది నాతోటి. అది ఎన్ని కథలు పడ్డా మనం అట్లా లొంగిపోయేటోళ్ళం కాదు. నాకు నా బంగారం ఉన్నది చాలు. పిచ్చోడు భలే ఉన్నాడు. ఇట్లనే మెల్లగా వాణ్ణి నాకు అలవాటు పడేలాగా నన్ను ప్రేమించేటట్టు చేసుకోవాలి. ఏమైందో ఈ లగ్గాలు వేసుకోరా ఇగా. ఓ తాత చూడలేవు చేసుకుంటాం. మొత్తం పని చేసుకుంటారు, పైసలు సంపాదిస్తారు. గీ మరి తాతలు ఉన్నారు, ఓ పెగ్గు ఓపిద్దాం ఎప్పుడన్నా అని అనిపిస్తాందా మీకు? గంత సంపాదిస్తారు, ఒక 90 మందం అన్నా ఇత్తలేరు. అయ్యో తాత నువ్వు కలుపుతనే లేకపోతివి మాకు. సరే తియ్యి, ఓ కోటర్ మందం ఇత్తం, కోటరు దాగు సపడేక వండుకో. ఎంజాయ్ తాత ఎంజాయ్. వాడు కోటర్కి ఇస్తాడు, నేనేమో చికెన్ కు 100 రూపాయలు ఇస్తా. తెచ్చుకో వండుకో తిను. మీ కడుపులు చల్లగుండా. ఎన్ని రోజులకి ఇంత మంచి మాట అన్నారు? ఇప్పుడంటే మేము సంపాదించలేదు, మా దగ్గర పైస లేదు, మేము ఇయ్యలేదు. ఇప్పుడు సంపాదిస్తున్నాం కదా, అడగక అడిగినావు, ఇక నీకు ఇయ్యకుండా ఉంటామా తాత? తాత పెగ్గే చూరంత గాయగా ఏకు మరి. చెయ్యా ఇయ్యరా బంటి, నీకు ఇత్తగాని. సరేరా. ఇగో తాత 350 ఇస్తానా. కోటర్ తెచ్చుకో, కూర తెచ్చుకో, మంచిగా వండుకో దగ్గరికి. ఇక చెలో బీరో ఏ తెచ్చుకుంటావో, బరండి తెచ్చుకుంటావో వేసుకో ఇయ్యాల. సరే అబ్బా, మీ కడుపు చల్లగుండా. ఇక పోతానా? పో అప్పుడప్పుడు ఇసొంటి ముసలోళ్లకు ఇయ్యాలరా కర్రీం. ఇత్తనే మనకు పుణ్యం వత్తది, మనకు రూపాయి దొరుకుతది. పాపం ముసలోనికి ఎవరున్నారు? అరే నేను అద్దన్నా అనరా. ఈ సీన్గాడు ఏం చేస్తాడో మరి. ఇవాళ ఇంటికాన్నే ఉంటుమి అని కాసేపు ఎల్లను కూడా ఎల్లడు. వాళ్ళకు పెళ్ళామే ఉండే, పెళ్ళాం వెళ్ళనిస్తాదిరా. రేపు నీకైనా నాకైనా పెళ్ళాము వచ్చినాక ఎటు పోతున్నావని ఇంట్లోనే కట్టేయరా. కట్టేసిన కూడా నేను ఆగా. అగో ఈ పోరేటో పోతాంద్రా. ఎటు షాన్వి అంత బాగేనా? అంత బాగే బంటి. జాబ్ చేస్తున్నారంట కదా? అవునవును. మరి మా పిల్లగాన్ని కూడా ఆ జాబ్ లా చేర్చుకుంటే ఏమో. ఈ పిల్లగానికి ఏంది, జాబ్ చేసినా నడుతుంది, చేయకుండా నడుతుంది. అక్కలు రిచ్చేనాయే, మీ పిల్లగాడు రిచ్చేనాయే. అట్లా అనుకోవద్దు, ఎప్పుడు ఏ పరిస్థితి ఎట్లుంటదో తెలియదు కదా. పెళ్ళి ఎప్పుడు మీది? ఆ అక్కది ఈ ఇయర్ లో చేస్తారంట. అక్కది అయిపోయినాక నెక్స్ట్ ఇయర్ మా పెళ్ళే. మరి క్యాస్ట్ వేరే కదా, ఒప్పుకుంటారా? ఒప్పియాలే, మరి ఏం చేస్తావు? గదే భూమి పుట్టినప్పుడు పుట్టింది మీ ప్రేమ. అప్పడుతుంది ఎప్పడుతుందో స్కూళ్ళ నుండి నడుస్తాంది. ఇక మీ పెళ్లి అవుతుందా కాదా అని నాకైతే ఓ టెన్షన్ అవుతున్నది. అయితది ఖచ్చితంగా. క్యాస్ట్ తోటి పని లేదు, మనసుతోటి పని. సరే గాని ఎటు పోతున్నావు? ఎటు లేదు, అటు సైడే పోతున్నా, వాళ్ళ ఇంటి సైడు. నువ్వు భలే డేరీ చేసి పోతున్నావు కదా. వాళ్ళ ఇంటికి పోతలేను, ఒక అక్క ఉంటది అక్కడ, అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. మావోడు కనిపిస్తాడు కదా అక్కడ అని. అబ్బో పెద్ద ప్లానింగ్. పో అరే ఈ బక్క పోరికి నువ్వు ఆ బక్క పోరానికి భలే సెట్ అయిందిరా. ఇద్దరు జోరుంటారు, సేమ్ ఉంటారు. కరెక్టే గాని వాళ్ళకు పెళ్లి కావాలే కదరా. పెళ్లి అవుతుందా లేదా? మనకేం తెలుసురా వాళ్ళ పెళ్లి గురించి, మనకెందుకు. సీనిగాన్ దగ్గరికి ఓదంపా జరసేపు. రాజంకులు ఉన్నాడు కావచ్చు, ముచ్చట పెడదాంపా. రాజంకులు రంది వేయిందో మరి, రెండో పెళ్ళాన్ని ఇష్టపెట్టిండా లేదా? నువ్వు సీన్ కాని ముంగట అడగకరా, ఆడు పొట్టు తిడతాడు. నేను చెప్తా, నువ్వు ఆడిపోయి వాని ముంగట పుల్ల పెట్టినావు అనుకో, ఇక మళ్ళా వాడు సైడ్కి వచ్చి మనకు వాయిస్తాడు. దానికి నేనెందుకు పుల్ల పెడతా? రాలేవురా నువ్వు పెట్టడం వేరా.
ఈ పిల్లగాడు ఏడి ఎల్లిటు రాని రాకపాయే అక్క రాయేషెల్లే నీ గురించే ఎదురు చూస్తానా నీకు పుల్లలు ఎట్లా పెట్టాలని నువ్వేనా రాదా ఏం చేస్తున్నావు అక్క ఏం లేదురా ఇప్పటిదాకా పాపతోటి ఒర్రినా ఇక పాప ఇప్పుడే బయటకు పోయింది ఆడుకుందామని ఇడ కూర్చున్నా దారా ఇంట్లోకి పోదాం 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 కృష్ణ వచ్చిండ ఇటు రాలే కదా ఎందుకురా ఏమైంది ఇలా ఫోన్ వేయలేదు మెసేజ్ చేసినా కూడా రిప్లై ఇయ్యలేడు నైట్ కొంచెం గొడవైంది అక్క ఇక మరి మాట్లాడతలేడు అసలు మరి ఏం చేస్తుండు వీడని వచ్చినా నాకు కావాల్సింది అదే కదా ఇప్పుడు నువ్వు ఇంట్లోకి రా నీకు చెప్పాల్సినవి అన్నీ చెప్పుతా వాడి నుండి నిన్ను విడగొడతా సరే రాదా ఇంట్లోకి పోదాం సరే అక్క ఇక దోస్తులు చూసిర్రా ఇక ఇప్పటి నుండి అసలైన స్టోరీ అనేది ఉండబోతుందన్నమాట మరి ఆ పిల్లకు ఎక్కిచ్చి పిల్లగాడి నుండి దూరం చేద్దామని అయితే రాననుకుంటుందన్నమాట మరి ఏమైతది నిజంగానే పిల్లగాడు మర్చిపోతాడా మరి ఏమైతది ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు ఇది రియల్ స్టోరీ ఒక రియల్ లైఫ్ లో జరిగిన స్టోరీ మేము చూసిన స్టోరీ కాబట్టి మీ ముందుకు తీసుకొచ్చి చేస్తున్నాము అంతే తప్పించి అయ్యో గిట్లెందుకు తీస్తున్నారు అట్లెందుకు తీస్తున్నారు అని అనకండి ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క రకంగా ఉంటాయి అన్నమాట అవి చూసైనా కొంచెం కొంతమంది మారాలి చేసినప్పుడు ఎట్లున్నారు తర్వాత ఎట్లుంటారు అది అనేది కొందరికి బుద్ధి రావాలి కొందరికి జ్ఞానం రావాలన్నమాట ఇట్లాంటి తప్పుడు పనులు చేసే ముందు అమ్మో అట్లా జరిగింది అట్లా చెయ్యొద్దు అన్న ఆలోచన రావాలి ఇక మరి నెక్స్ట్ పార్ట్ లో కలుద్దాం దోస్తులు బాయ్ బాయ్